భారతదేశం ఒక ఆధ్యాత్మిక భూమి. ఈ భరత భూమి ఒక ఆధ్యాత్మిక భూమి. ఈ భూమిలో మనకి అణువణువున కూడా ఆధ్యాత్మిక అలా అంతా నిండి ఉంటుందన్నమాట. అలాగే ప్రతి చూసినా ఒక భగవంతుడు ఏదో ఒక స్వరూపంలో, ఒక చెట్లోనో, ఒక పొట్లోనో, ఎక్కడో ఒక రాయిలోనో, ఒక నీళ్ళలోనో అలా కనబడుతూనే ఉంటాడు. అంటే ఆయన స్వయంభూగా భూమి మీదకి వచ్చి మనందరినీ ఉద్ధరిస్తాడని భారతీయులు ఉన్నటువంటి హిందువులందరి యొక్క విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం. ఇక మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. దాంట్లో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు. కొన్ని తరాల నుంచి ఈ రోజు దాకా చూసినా అప్పుడు త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, అప్పటి నుంచి కూడా సాక్షాత్ శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా కూడా మనకు ఆరాధ్య దైవాలుగా నేటికి కూడా కొలవబడుతున్నారు. మన ఇందరి ఇళ్లల్లో, ఇంకా మాట్లాడితే మన అందరి గుండెల్లో ఉంటూ ఉంటారన్నమాట. మనకి ఆంజనేయ స్వామి విషయానికి వచ్చేసరికి ఇంకో పాలు ఎక్కువేం చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవిగా ఉంటూ దండకమో, జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీస లోక ఉజాగర అని చెప్పి హనుమాన్ చాలీసు అందరూ చదువుకుంటారు. ప్రతి ఒక్కరు దాదాపుగా ప్రతి భారతీయుడికి ఆంజనేయ స్వామిని జయ హనుమాన్ అనుకోవడము, జయ వీర హనుమాన్ అనుకోవడము, వాళ్ళకి ఏదైనా భయం కలిగినా, ఎక్కడైనా ఒంటరిగా వెళుతున్నా, రాత్రి పడుకున్నప్పుడు ఏదో ఆలోచనలో పీడకలు కలిగినా ఆంజనేయ స్వామిని తలుచుకోవడం రివాజ్ అనమాట. అలాగే ఏ కష్టాలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు ఎదురు కూడా మన ఆంజనేయ స్వామిని పూజించడం మనం చూస్తూ ఉంటాం. మన అనుభవంలోకి వస్తుంది, మనం చూడడమే ఉంది. అలాగే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం, మన కామ్యాలు తీరాలంటే, కోరికలు తీరాలంటే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆంజనేయ స్వామి నిజంగా చిరంజీవి అన్నట్టుగా మన అందరి దగ్గర చిరంజీవిగా మన గుండెల్లో ఉంటాడనమాట. ఆయన సరే ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించిన విషయాలు పక్క పెడితే, స్వయంభూగా భారతదేశంలో చాలా చోట్ల ఆయన వచ్చేసి కూర్చున్నాడు అని చెప్పేసి ఒక అలాంటిదే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక కర్మన్ ఘాట్ అనే ప్రాంతంలో ధ్యాన ఆంజనేయ స్వామి అనే ఆయన ధ్యానం చేసుకుంటూ స్వయంభూగా అక్కడ కలపడ్డాడట. ఆయనది చాలా గొప్ప చరిత్ర. ఒకటిను ఆ ధ్యాన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసిన, మన కామ్యాలు చెప్పుకున్నా, ఏ రకమైన సేవ చేసుకున్నా మనకి చాలా 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 పుణ్యఫలం అనేది మామూలే, పుణ్యం కనపడదు. అక్కడికి ఏంటంటే భక్తులు తమ సమస్యలు చెప్పుకునే తీరిన వెంటనే మల్లా స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా ఆ గుడికి వెళ్తే సంతానం కలుగుతుందని, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఆ గుడికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయని, ఏదైనా సమస్యలతో అంటే సరైన దాంపత్యం లేదు, భార్యాభర్తల మీద సరైన అన్యోన్యత లేదు, అలాంటి వాళ్ళు కూడా ఆ గుడి దర్శించుకుంటే వాళ్ళ మధ్య ఆ స్వామి దయ వల్ల జరుగుతుందని చెప్పుకుంటుంటారు. అది చాలామందికి చెప్పుకుంటూ ఉండడం ఒక విషయం అయితే, చాలా అనుభవంలో కూడా చాలామంది అనుభవించున్నారు. ఈ గుడి వెనకాల ఆ ధ్యానాంజనేయ స్వామి అక్కడ స్వయంగా వెలిసిన వెనకాల ఒక అద్భుతమైన గాథ ఉంటుందన్నమాట. స్థల పురాణం కూడా చదివితే అది ప్రత్యక్షంగా కాకతీయ రాజులు దగ్గర నుంచి ఔరంగజేబుకి మన కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఏ రకంగా బుద్ధి చెప్పాడు, వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైనటువంటి జరిగింది కన్వర్సేషను, అక్కడ ప్రత్యక్షంగా ధ్యానం చేసుకుంటూ ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు, ఇవన్నీ అక్కడ చెప్పుకుంటూ ఉంటే అసలు మనకు గూస్ బంప్స్ అంటామే అలా ఉంటుంది మన పరిస్థితి. ఆంజనేయ స్వామి ఆ చిన్నపిల్లల నుంచి చోటా హనుమాన్ దగ్గర నుంచి ప్రతిదీ సుందరాకాండ దాకా చదివితే మనకి అసలు మనం చాలా ఉత్తేజితులు అవుతాం, ఉత్సాహభరితులు అవుతాం. ఆంజనేయ స్వామి యొక్క వీరత్వం, వీర హనుమాన్ అంటారు. అలా చూస్తుంటే అసలు ఆంజనేయ స్వామి అంటే మన ఆరాధ్య దైవం. సరే, ఇక్కడ కర్మన్ ఘాట్ విషయంలోకి వెళ్దాం. ఆ పేరు కూడా ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది. 1143 సంవత్సరంలో మన కాకతీయులు పరిపాలన సాగుతున్నప్పుడు రెండవ ప్రతాపరుద్రుడు అనే ఆయన ఉండేవారు. ఆయన కాకతీయుల వరంగల్ రాజధాని కదా, అక్కడ ఉండి మొత్తం పరిపాలన చేస్తుంటే అప్పుడు మనకి హైదరాబాదు ఇదంతా ఇదేమీ లేదు. 1143 అంటే ఎప్పుడు మాట 12వ శతాబ్దం. అప్పుడు ఆ రెండో ప్రతాపరుద్రుడు ఉన్నప్పుడు ఆయనకి వేట అంటే చాలా ఇష్టం. అప్పుడు ఈ నిజాములు, నవాబులు ఇక్కడ ఏమీ లేదు. ప్రతాపరుద్రుడు వాళ్ళ పరిపాలనా కాలమే అన్నమాట. కాబట్టి ఇప్పుడు కర్మన్ ఘాట్ ఉన్నటువంటి ప్రదేశం దాన్ని లక్ష్మీపురం అని పిలిచేవాట. అంటే భౌగోళిక పరిస్థితులు, తర్వాత రాచరికాలు, ఈ నవాబుల పరిపాలన ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి బ్రిటిష్ పరిపాలన కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనం ఉన్నాం కదా. ఇది 11వ శతాబ్దానికి సంబంధించి 12వ శతాబ్దం మాట. రెండో ప్రతాపరుద్రుడు మొత్తం ఇలా తిరుగుతూ వేట అంటే పెద్ద కీకరారణ్యం ఉంటుంది, అరణ్యం అన్నమాట. ఈ అరణ్యాల్లో పులులు వాటిలో వేళాల్లో ఆయనకు సరదా రెండో ప్రతాపరుద్రుడికి. తన పరివారంతో అలా వచ్చినప్పుడు ఎక్కడో పులి గర్జన వినపడుతుంది.
అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, దొరకలేదు. కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ప్రతాపరుద్రుడు పరివారంతో కలిసి ఒక అరణ్యంలో ఒక చోట ఉండి రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళా ఆ పులి గర్జన వినబడుతుంటే ఆయనకి వేట అంటే ఇష్టం కదా, ఆ పులి ఏదో తిరుగుతోంది చుట్టుపక్కల అని చెప్పేసి ఆ రెండవ ప్రతాపరుడు ఆ వెల్లంపులు ధరించి అటు వెళుతున్నాడు. వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక ప్రాంతంలో శ్రీరామ్ 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 అనే ఒక సౌండ్ వినపడుతోంది స్పష్టంగా. శ్రీరామ్ శ్రీరామ్ అంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఏంటి ఆ శబ్దం, ఏంటి ఇక్కడ ఎక్కడ కనపట్లేదే, ఇదంతా నిర్జనంగా ఉంది, అక్కడ జనం ఏం లేరు, చూస్తే అన్ని చెట్లు పుట్లే ఉన్నాయి కదా. సరే ఆ శ్రీరామ్ శబ్దం ఎక్కడైతే వినపడుతుందో ఆ దిశగా తన భటులతో కలిసి అలా వెళ్ళాడు. ఒకటి చోటుకి వెళ్ళి అక్కడి నుంచి అలా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తుంటే అలాగ మొత్తం అక్కడ ఉన్నటువంటి గుబురుగా ఉన్నటువంటి పొదలు మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ ఉన్నాయి. అడివంటి ఎలా ఉంటుంది, అవన్నీ తీసేసి ఆయన తీసి ఆ బోట్లందరూ కలిసి తీసేసరికి అక్కడ ఒక ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయ స్వామి కూర్చున్నట్టుగా ఒక విగ్రహం కనపడింది అన్నమాట ఆయన. అక్కడి నుంచి ఆ సౌండ్ వచ్చిందనే విషయం అర్థమైపోయింది. అక్కడ వెంటనే ఈ రెండో ప్రతాపరుద్రుడు అంటే వాళ్ళ భక్తి పరులు, వాళ్ళ దైవాన్ని ఆరాధిస్తారు కాబట్టి భద్రకాళి అమ్మవారు అలాగే ఇవంతా ఈశ్వరుని కూడా వాళ్ళ బాగా రుద్రేశ్వరుని కూడా ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామి వచ్చేసరికి ఆనందపడిపోయాడు. ఇలా పద్మాసనం వేసుకుని ఇలా కూర్చొని చూసరికి ఒక్కసారిగా ఈయన కళ్ళలో నీళ్లు తిరిగాడు ప్రతాపరుద్రుడికి. వెంటనే తీసేసి నమస్కారం చేసుకుని అక్కడ వాళ్ళందరూ ఉంటే పూజాది కార్యక్రమాలు చేసి స్వామివారు ఇక్కడికి వచ్చినట్టున్నారని చెప్పేసి ఆయన నోటితో జపం చేసుకుని ఆ శబ్దం కూడా మనకు వినపడింది, మన ఎంత అదృష్టవంతులని చెప్పేసి చాలా ఆనందపడి ఇంకా ఆ పూటకు వేట అని ఆపేసేసుకుని స్వామివారు ఇక్కడ ఉన్నారనుకుంటే ఆనందపడుతూ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఎలా ఉంటుందంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకు కూడా గుర్తు ఉండదు, కానీ మనం కళ్ళకంటూ ఉంటాం. కానీ ఆ స్వప్నంలో కొన్ని ఆ విచిత్రమైన అనుభవాలు, దైవికమైన అనుభవాలు మనకు కూడా వస్తూ ఉంటాయి. భగవంతుడు కూడా భగవంతుడు అన్ని చదువుతూ ఉంటే కూడా స్వప్నం కూడా ఏంటంటే వాస్తవిక పరిస్థితికి ఒక ప్రతిబింబం లాంటి స్థితి, మన మానసిక స్థితి. ఆ స్వప్నంలో ఎవరైనా వచ్చి చెప్తూ ఉంటారు, మనం గుర్తించలేం. అలాగా చాలా చోట్ల చాలా కథల్లో విన్నాం. ఈ ధ్యానాంజనేయ స్వామి ఎవరైతే కర్మన్ఘాట్లో ఈ ప్రతాపరుద్రుడికి కనపడ్డాడో ఆయన స్వామివారికి స్వప్నంలోకి వచ్చాడు. ప్రతాపరుద్రుడు స్వప్నంలోకి వచ్చాడు. వచ్చి ప్రతాపరుద్ర ఏంటి పరిస్థితి అంటే ఆయన లేచి స్వప్నంలోనే ఉలిక్కిపడి చేస్తే, నువ్వు చూసావు కదా, చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయావు, అక్కడ నేను కూర్చుని చేసుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ రక్షణగా ఉంటుంది, అక్కడ ఒక దేవాలయం కట్టించమని ఆయన ఆదేశించినట్టుగా అయింది స్వప్నంలో. వెంటనే కళ్ళు తెచ్చాడు. పొద్దునే పరివారంతోనూ పండితులతోనూ ఆ సిద్ధాంతులతో బ్రాహ్మణులతో అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వాతావరణం అంతా శుభ్రం చేసి ధ్యానాంజనేయ స్వామికి అద్భుతమైనటువంటి దేవాలయం కట్టండి. ఎందుకంటే స్వయంగా అక్కడ కూర్చుని శ్రీరామ్ 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 అని ధ్యానం చేసుకుంటున్నాడు. నా అదృష్టం కొద్దీ నాకు వినపడింది, ఆయన అక్కడ ఉన్నాడు, మన కోసం వచ్చాడు స్వయంభూ ఆయన అని చెప్పి వెంటనే కట్టించేసి అక్కడ కథబెట్టి చూస్తే ఒక హనుమాన్ జయంతి అంటే ఆయన ఎప్పుడో చూసి సిద్ధాంతం అడిగేసరికి పలానా రోజు పలానా వచ్చిందని చెప్పేస్తే అప్పుడు ఆయన వెంటనే రెండో ప్రతాపరుద్రుడు అనమాట. ఆయన అప్పటి నుంచి ఆ గుడి అంటే ఓపెన్ చేసి మళ్ళీ కట్టారు కదా, ధ్యానం అక్కడే కూర్చో, మహానుభావుని నువ్వు కూర్చో, మమ్మల్ని అందరినీ కాపాడని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు స్వామి. ఆ కూర్చున్నట్టు నిలబెత్తి రూపం ధ్యానం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కూడా చూస్తే అలా ఉంటుంది మేడం. ఇక్కడి నుంచి అక్కడ ఒక పూజాది కార్యక్రమాలు నిత్యం జరగాలి, ప్రజలు దర్శించుకోవడానికి. ఎందుకంటే ప్రత్యక్షంగా శ్రీరామ్ శ్రీరామ్ అంటే నీకు ఎక్కడ ఆ అనుభూతి ఇంకెక్కడ భారతదేశంలో లేదు. అక్కడి నుంచి ఆ ధ్వని వచ్చింది, అందరూ విన్నారు. అక్కడ ముఖ్యంగా రెండో ప్రతాప అనుభవంలోకి వచ్చాడు ఆ స్వామి. ఇక్కడే స్వామి ఉంటే చాలని చెప్పేసి అక్కడ కట్టించాడు. అప్పుడు ఆ పేరు లక్ష్మీపురం. సరే అది జరిగింది. అప్పటి నుంచి ఆ ధ్యానాంజనేయ స్వామికి గుడి కట్టించారు. ఆ తర్వాత ఈ కాకతీయుల కాలంలో రెండో ప్రతాపరుద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ తదనంతరం వచ్చిన రాజులందరూ కూడా ఈ మన ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకుంటూ ఆరాధిస్తూ అక్కడ కొన్ని ఇతర దేవాలయాలు కొన్ని వాళ్ళు కూడా కట్టించారు. ఉపాలయాలు అంటారే ఆ సముదాయంలోనే వాళ్ళు కూడా కట్టించడం జరిగింది. ఆ రకంగా భక్తులతో ఆ ధ్యానాంజనేయ స్వామి చూసుకుంటుంటే నిజంగా అక్కడ మనం వినాలి. కానీ ఇప్పటికి కూడా నేటికి కూడా శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దం వినవాడు ఉన్నారు. మనం కూడా వినొచ్చు. మనసు పెట్టి చూస్తే ఆయన కళ్ళు మూసుకుని పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటారు అంత మనిషి. ఆంజనేయుడికి ఇక్కడి నుంచి మన కథ ప్రారంభం. ఇంతవరకు బాగుంది. ధ్యానాంజనేయ స్వయంభూగా అక్కడికి వచ్చాడు, ప్రజలందరినీ మనలాంటి వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు, మన కష్టాలు కడతీర్చడానికి వచ్చాడు. కానీ ఏం జరిగిందా అంటే అలా జరుగుతున్నప్పుడు చెప్పే విశేషం ఏంటంటే ఆ తర్వాత మన ఔరంగజేబు ఉన్నాడు. ఔరంగజేబు మన ముస్లిం చక్రవర్తి.
అతనికి అసలు ఏ రకంగానూ మతోన్మాది అనమాట. అతనికి ఆయన మతమే గొప్పది, మిగిలిన హిందూ మతం ఏమి ఉండకూడదు, ముస్లిం మతమే గొప్పది అన్నటువంటి ఒక రకమైన మతోన్మాది అనమాట. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత హిందువులంతా మనకి హిందువుల దగ్గర నుంచి వీళ్ళు ఆక్రమించిన తర్వాత ఔరంగజేబు అహంకారి కాబట్టి మొత్తం హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ముఖ్యమైన దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో పడగొట్టేయమని చెప్పి వాళ్ళ సైన్యానికి ఆజ్ఞాపించి అదే పనిగా ఉన్నాడన్నమాట. ఆ తర్వాత అందులోగా ఈ విధ్వంస ప్రక్రియలో భాగంగా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ప్రస్తుత కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయం కూడా పడగొట్టేమని కొంతమంది సైన్యాన్ని పంపించాట. ఆయన ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్లో ఉన్న గుళ్ళని పడగొట్టేమంటాడు. ఇది ఎందుకంటే ఇక్కడ ఈ హైదరాబాద్లో అప్పటికే ఈ ప్రతాపరుద్రుడి కాలం నుంచి ఈ గోల్కొండ కోట కట్టేశారు, గోల్కొండ దుర్గం కట్టేశారు. ఈ గోల్కొండ దుర్గాన్ని కూడా ఆక్యుపై చేసేసి ఈ చుట్టుప్రక్కల హిందూ దేవాలయాలు ఏమి ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ధ్వంసం చేయమని చెప్పాడు మేడం. ధ్వంసరచనకి ప్రారంభించాడు. ఈ ముస్లిం సైన్యం ఎవరైతే ఔరంగజేబు సైన్యం ఉన్నారో ఈ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ధ్యానాంజనేయ స్వామి గుడి పడగొట్టేద్దామని అక్కడికి వెళ్ళారు. వాడు అడుగు కూడా లోపల పెట్టలేకపోయారు. అదే విషయాన్ని ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి జహాపన మాకు కూడా ఆంజనేయ స్వామి గుడి అదేం మ్యాజిక్ తెలియదు, మేము లోపల కూడా అడుగు పెట్టలేకపోతున్నాం అని చెప్పాడు. ఆగండి, మేము చూస్తాం, మా చేతుల్లో ధ్వంసం చేస్తాం, ఇవన్నీ ఎవడు నమ్ముతాడు అన్నట్టుగా అనుకుని ఔరంగజేబు మళ్ళా వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే చాలా ఏం చేద్దామని చూద్దాం అనేసరికి పెద్ద ఒక పిడుగులు పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ధ్వని, అలాంటి సౌండ్ భీతి అంటే ఎంత వీరుకైనా భయం పుడుతుంది. అలాంటివి వచ్చిన తర్వాత ఏంటని ఇలా ఔరంగజేబు అంటే మరి అహంకారం ఉంటుందా, మత అహంకారం దురహంకారం అన్నీ ఉంటాయిగా. చూసేసరికి ఆ ధ్యానాంజనేయ స్వామి విగ్రహంలోంచి ఒక మాటలు, చాలా పవర్ఫుల్ మాటలు వినపడ్డాడు. హే రాజన్, ఏంటి మందిర్ తోడనా హై తుమ్ కరో మన్ ఘాట్, అయితో తుమ్ కరో మన్ ఘాట్ అంటే ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే మందిరాన్ని నా నివాసాన్ని ధ్వంసం చేయడానికి వచ్చావా, సరే నీ మనసు దిటవు చేసుకో, గట్టిగా చేసుకో, మీ మనసును గట్టిగా పట్టుకో అని చెప్పాట. దడదడలు ఆడిపోయాడు ఔరంగజేబు. ఏంటి దడదడలు ఆడిపోయాడు. నీ మనసు దిటవు చేసుకో, ముందు నన్ను ఈ మందిరాన్ని పడగొట్టాలని విధ్వంసం చేయాలని వచ్చావు కదా, కర్ మన్ ఘాట్ అంటే మనసు దృఢంగా చేసుకో, తూ కరో మన్ ఘాట్, తోడ్నాయితో కరో ఫర్ మన్ ఘాట్ అని చెప్పాడు. వెంటనే అంటే అక్కడ స్థల పురాణం ఉంది, ఇప్పుడు అక్కడ కూడా రాసి ఉంటుంది. ఆ స్థల పురాణం ఎవరైనా అడిగినా చెప్తారు. ఇందులో ఏమి కట్టుకథలు ఏమి లేవు. 17వ శతాబ్దానికి సంబంధించిన ఆ డేటు గట్రా కూడా అక్కడ రికార్డ్స్లో ఉన్నాయి. కానీ మన్ ఘాట్ అనేసరికి ఆయన ఉన్నట్ట, ఏ భగవాన్ తూ సచ్చాయితో సచ్చాయి బతావు, తుమ్ సచ్చాయి బతావు అని చెప్తే నువ్వు నిజంగా సత్యం అయితే నువ్వు సత్యాన్ని చూపించగలవా నాకు అన్నట్ట. అంటే నువ్వు నిజమైతే, నువ్వు ఇక్కడ ఉన్నమాట నిజమైతే చూపించమంటే వెంటనే మన గ్రాఫిక్స్ మెరుపులు, పెద్ద పెద్ద మెరుపులు, మామూలు మెరుపులు కాదు, ఒక తాటి చెట్టు ప్రమాణంలో, తాటి చెట్టు చాలా హైట్ ఉంటుంది కదా, ఒక 50 అడుగులు ఎంత ఉంటుంది, 60 అడుగులు అంత ప్రమాణంలో మన ధ్యానాంజనేయ స్వామి ఆ దౌర్భాగ్యుడైనటువంటి ఔరంగజేబుకి కనపడ్డాట. చూడండి ఎలా ఉంటుందో. ఆ దెబ్బకి దడిసిపోయి నమస్కారం పెట్టి అందరినీ సైన్యాన్ని అంతా పదండి రా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, అక్కడ ఆయన ఉండని, ఆయన స్థలంలో ఆయన అని చెప్పి ఒక నమస్కారం చేసి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. కర్ మన్ ఘాట్ అంటే నీ మనసు దృఢం చేసుకో అనే పదమే ఆ ఆంజనేయ స్వామి ఏదైతే చెప్పాడో, తోడ్నాయితో తుమ్ కరో మన్ ఘాట్ అని చెప్పాడో, ఆ కర్ మన్ ఘాట్ అనేది అది వాడుకలో ఆ పేరు స్థిరమైపోయింది అన్నమాట. అప్పటి నుంచి ఈరోజు మనం అంతా కూడా కలితే కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పుకుంటారు అన్నమాట. చాలా పురాతనమైన, ఇప్పుడు చెప్పే కదా 11వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కనపడ్డాడు, 17వ శతాబ్దంలో ఔరంగజేబుకు బుద్ధి చెప్పాడు, వెనక మళ్ళీలా చేశాడు. అక్కడి నుంచి ఈరోజు దాకా కూడా ఆ కర్మన్ ఘాట్లో నిత్యం భక్తులు అలా వెళ్తూ వస్తూనే ఉంటారన్నమాట. నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ కోరికలు చెప్పుకుని, కామ్యాలు చెప్పుకుని అవి తీర్చుకునే వాళ్ళు వెళ్తుంటారు. ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. స్వామివారికి తమలపాకు పూజ, సింధూరు పూజ, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని రకరకాల కైంకర్యాలు జరిపిస్తుంటారు. అక్కడే ఉపాలయాలు చాలా ఉంటాయి. పొద్దున్న అది గుడి సుమారు 6 తెరిస్తే 12 దాకా, అలాగే సాయంత్రం 4 9 దాకా అసలు ఇసుకేస్తే రాళ్ళంటారే ఆ జనం ఉంటుంది. ఇప్పటికి కూడా మనకి ఏదో జరిగింది కదా, ఆ స్వామివారి మహత్యం చెప్పుకోవడం అక్కడ జరుగుతున్నది చెప్పడం చూస్తే సంతానం లేని వాళ్ళ సంతానం, అలాగే పెళ్ళిళ్ళు, ఏదైనా మనం చూస్తే కంటే బాగా అనారోగ్య సమస్యల అనారోగ్యం, అలాగే ఏ సమస్యతో అక్కడికి వెళ్ళినా కూడా మనం ఆయన మనస్ఫూర్తిగా చేసుకుంటుంటే మన మాట వింటాడు.
మన కోరికలు ఈడేస్తాడు, మన కష్టాలు కడతీరుస్తాడని చెప్పి నమ్మకం అనమాట. హైదరాబాద్ వాళ్ళే కాదు, చుట్టుపక్కల వాళ్ళే కాదు, దేశం నలుమూల నుంచి కూడా వచ్చి ఈ కర్మన్ ఘాట్ స్వయంభూగా వెలిసి వెలవడమే కాదు, వెలిసాడంటే అక్కడ ఔరంగజేబుకి ఇలాగ చెప్పమని వార్నింగ్ ఇచ్చి హెచ్చరించి వెనక్కి తరిమేసాడు చూసారా. అంతేకాకుండా ప్రతాపరుద్రుడికి ఆయన మాటలు శ్రీరామ్ 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 వినపడింది చూసారా. కాబట్టి మనకు అక్కడ కొలువే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మనం వెళ్ళి ధ్యానాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా తలిచి మన కామ్యాలు తెచ్చుకోవచ్చు, మన కష్టాలు ఏమైనా ఉంటే బాగుండొచ్చు. ఆయన్ని శరణు పెడితే మనకు అన్నీ ఆయన ప్రసాదిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కర్మనగాడ ధ్యానాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుందాం. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్.